శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ. మానవ స్వభావంలో నేను అనే భావం ఉండడం సహజం. కానీ అది నేనే అనే అహంకారంగా మారినప్పుడే సమస్య మొదలవుతుంది. అహంకారం అనేది కంటికి కనిపించని పొర వంటిది. అది మన కళ్ళకు మన గొప్పతనాన్ని మాత్రమే చూపిస్తూ ఎదుటివారిలోని ఉన్నతమైన విషయాన్ని కానీ మనలోని లోపాలను కానీ గుర్తించనివ్వదు. ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నవారైనా అధికారంలో ఉన్నవారైనా అహానికి లోనైతే వారి పతనం తప్పదు. ధర్మరాజు వంటి ధర్మాత్ముడిలోను సైతం చేరిన అల్పమైన అహంకారాన్ని తొలగించడానికి శ్రీకృష్ణుడు చేసిన ఈ బోధన నేటికి ప్రతి ఒక్కరికి ఆదర్శప్రాయం. ఒకరోజు శ్రీకృష్ణుడు ధర్మరాజును వెంట పెట్టుకొని పాతాళ లోకానికి వెళ్తాడు. అక్కడ ఒక ఇంటి ముందు ఆగినప్పుడు ధర్మరాజుకు బాగా దాహం వేస్తుంది. అప్పుడు శ్రీకృష్ణుడు ఆ ఎదురుగా ఉన్న ఇంటికి వెళ్ళి నీళ్లు అడగమంటాడు. ధర్మరాజు ఆ ఇంటికి వెళ్ళి తాగడానికి నీళ్లు అడగగా ఆ ఇంటి యజమానురాలు ఒక బంగారు చెంబులో మంచి నీళ్లు ఇస్తుంది. ధర్మరాజు నీళ్లు తాగి దాహం తీర్చుకున్నాక ఆ బంగారు చెంబును తిరిగి ఇస్తూ, తల్లి, ఇది చాలా విలువైన బంగారు చెంబు, దీనిని జాగ్రత్తగా లోపల భద్రపరచుకోండి అని అంటాడు. దానికి ఆ మహిళ నవ్వి, అయ్యా, మా రాజ్యంలో ఒకసారి చేతిలో నుంచి ఇచ్చిన వస్తువును తిరిగి తీసుకునే అలవాటు మాకు లేదు. అది బంగారమైనా సరే మాకు అది ఎంగిలి వంటి వస్తువే. దానిని మేము బయట పారేస్తాం తప్ప తిరిగి ఇంట్లోకి తీసుకెళ్ళం అని బదిలిస్తుంది. ఆ మాట విన్న ధర్మరాజుకు ఆ రాజ్య ప్రజల సంపద, వారి ఉన్నతమైన జీవన శైలి చూసి ఆశ్చర్యం వేస్తుంది. తర్వాత శ్రీకృష్ణుడు ధర్మరాజును మహాబలి చక్రవర్తి దగ్గరకు తీసుకువెళ్తాడు. శ్రీకృష్ణుడు మహాబలితో, రాజా, ఈయన ధర్మరాజు తన రాజ్యంలో ప్రతిరోజు 500 మందికి అన్నదానం చేస్తూ గొప్ప పేరు సంపాదించాడు అని పరిచయం చేస్తాడు. ఆ మాట వినగానే మహాబలి తన చెవులు మూసుకొని, కృష్ణ, అపరాధం, ఇలాంటి మాటలు నా దగ్గర చెప్పకు. ఒక వ్యక్తి 500 మందికి అన్నదానం చేస్తున్నాడంటే ఆ రాజ్యంలో 500 మంది పేదవాళ్ళు ఉన్నారని అర్థం. అంటే ఆ రాజు తన ప్రజలను సరిగ్గా చూసుకోవడం లేదనే కదా. నా రాజ్యంలో దానం తీసుకోవడానికి ఒక్కడూ లేడు, అందరూ సంపన్నులే. దానం తీసుకునే స్థితిలో ఒక్కరు ఉన్నారంటే అది ఆ రాజు వైఫల్యం. అటువంటి వ్యక్తి గురించి వినడానికి నేను సిద్ధంగా లేను అని గంభీరంగా చెబుతాడు. మహాబలి మాటలకు ధర్మరాజు సిగ్గుతో తలదించుకుంటాడు. తన దానగుణం పట్ల తనలో ఉన్న అహంకారం ఆ క్షణమే పటాపంచలైపోతుంది. శ్రీకృష్ణుడు ధర్మరాజును పాతాళలోకానికి తీసుకువెళ్లి అక్కడ ఒక సామాన్య మహిళ బంగారు పాత్రను విసిరి పారేయడం మరియు మహాబలి చక్రవర్తి దానం చేసే వ్యక్తి కంటే దానం పెట్టేవాడు లేని రాజ్యమే గొప్పది అని చెప్పడం ద్వారా ధర్మరాజు కళ్ళు తెరిపిస్తాడు. తన దానగుణం పట్ల ఉన్న గర్వం అజ్ఞానమని ధర్మరాజు గ్రహిస్తాడు. అహంకారం అనేది ఒక నిండిన కుండ లాంటిది. అందులో కొత్తగా జ్ఞానాన్ని నింపలేము. ఈ కథ ద్వారా మనం తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు: మనం చేసే సహాయం అవతలి వారి అవసరాన్ని తీర్చాలి, కానీ మన అహాన్ని పెంచకూడదు. నేను ఇస్తున్నాను అనుకోవడం అహంకారం. భగవంతుడు నా ద్వారా ఇప్పిస్తున్నాడు అనుకోవడం సేవ. ఒక సమాజం లేదా కుటుంబం గొప్పది అనిపించుకోవడానికి అక్కడ ఎన్ని దానాలు జరుగుతున్నాయి అన్నది ముఖ్యం కాదు. ఎవరి సహాయం అవసరం లేకుండా బతుకుతున్నారు అనేదే ముఖ్యం. విద్య పెరిగే కొద్దీ వినయం పెరగాలి. సంపద పెరిగే కొద్దీ దాతృత్వం పెరగాలి. ఈ రెండిటికి అహంకారం తోడైతే ఆ సంపద, విద్య రెండూ నిష్ప్రయోజనం అవుతాయి. మనలోని అహంకారం చచ్చినప్పుడే మనలో ఉన్న దైవత్వం మేలుకొంటుంది. ఎదుటివారిని తక్కువగా చూడటం మానేసి మన బాధ్యతను గర్వం లేకుండా నెరవేర్చడమే నిజమైన ధర్మం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ డివైన్ తెలుగు భక్తి ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. శ్రీ మాత్రే నమః.